భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి కొత్తగూడెంలో వేల ఇసుక లారీలు నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వెంకటాపురం నుండి భద్రాచలంకి వెళ్లే అంబులెన్స్ రెండు గంటల సేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అవస్థలకు గురైంది. అందులో గర్భవతి నొప్పులతో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గిరిజన సంఘాలు తెలిపాయి. కనీసం ద్విచక్ర వాహనం పోయే దారి కూడా ఉండడం లేదన్నారు. రోడ్లపైనే అధికారులు చోద్యం చూస్తున్నారే కానీ అడ్డుకోలేదని వారు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులకు గట్టిగా ముడుపులు అందాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క టూర్బాకా బ్రిడ్జ్ కూలిపోయి 7 నెలలు అవుతుందని దానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శంకుస్థాపన చేశారన్నారు. కానీ దాని పనులు మొదలు పెట్టకుండానే పక్కన వేరే దారిలో నుండి వేల ఇసుక లారీలను తిప్పుతూనే ఉన్నారని చెప్పారు. మరోపక్క ఆలుబాక ఏకన్నగూడెం దగ్గర కల్వర్టు కుంగిపోయి 4 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు అక్కడ బ్రిడ్జ్ పనులు మాత్రం మొదలు పెట్టకుండానే పక్క నుండి మట్టి రోడ్డు పోసి లారీలను పంపుతున్నారని వెల్లడించారు. ఈ 2 బ్రిడ్జిలు కట్టకుండా లారీలు తిరిగితే ఉద్యమాలు తప్పవని న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.